హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరాజ్ 467. ఈ వీడియోలో మేము పిఠాపురం టు చెన్నై ఎలా ట్రావెల్ చేసాం అండ్ 2 కిడ్స్తో మధ్యలో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసాం, ఫుడ్ ఎక్కడ తిన్నాం, ఏ రూట్లో వెళ్ళాము, చెన్నై రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఎవరైనా వైజాగ్ టు చెన్నై కానీ రాజమండ్రి టు చెన్నై కానీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ 12:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఈసారి కొంచెం లగేజ్ అయితే ఎక్కువే తీసుకెళ్తున్నాము. అనుకోకుండా ఎంత తక్కువ తీసుకెళ్దాం అనుకున్నా సరే కొంచెం ఎక్కువైతే అయిపోయింది. సో అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఈ లగేజ్ చూసి భయపడకండి. కార్లో నాకు పాపకి అయితే మేము నిద్రపోవడానికి బెడ్ అయితే వేసుకున్నామండి. బాబుకి సేఫ్ అని చెప్పి క్రాడల్ ఉంటుంది కదండి, ఆ క్రాడల్ది ఆ చుట్టూ ఉండే పోల్స్ అన్నీ రిమూవ్ చేసేసి మధ్యలో ఉండే బాక్స్లో అయితే నిద్రపుచ్చాము. దానిలో అయితే ఎప్పుడైనా బ్రేక్స్ సడన్ బ్రేక్స్ పడినా సరే కొంచెం ఎక్స్ట్రా సేఫ్ అన్నట్టు మేము అలా ప్లాన్ చేసామండి. ఎవరికైనా ఈ ఐడియా నచ్చుతుందని ఇది కూడా షేర్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే రిషిక వాళ్ళ తాతగారికి బాయ్ చెప్తుంది. అదేంటో చెన్నై నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా వస్తామండి. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సాడ్గా వెళ్తాము. ఫ్యామిలీస్ని అవి మిస్ అవుతాం కదా, బట్ తప్పదు. మీరు కూడా మాలానే ఫీల్ అవుతారా? సో ఇక్కడైతే ఫైనల్గా రిషిక వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి గోదావరి బ్రిడ్జ్ అంటే ఒక ఎమోషన్ అండి. అండ్ మీలో ఎవరికైనా తెలుసా గోదావరిలో కాయిన్స్ ఎందుకు వేస్తారు? మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ప్రీవియస్ జర్నీస్లో అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ జర్నీ చేసేవాళ్ళము, టైం తెలిసేది కాదు. ఇప్పుడైతే బేబీకి డిస్టర్బెన్స్ అవుతుందనేసి మేము సాంగ్స్ ప్రిఫర్ చేయలేదు. నేనైతే బాబు నిద్రపోయాడని చెప్పి ఫ్రంట్కి మూవ్ అయ్యాను. మా పాప అయితే డ్రాయింగ్ వేసుకుంటుంది. ఇలా కార్ జర్నీస్ కానీ ట్రైన్ జర్నీస్ కానీ చేసేటప్పుడు ఈ చిన్నపిల్లలకి బెస్ట్ ఆప్షను కలరింగ్, డ్రాయింగ్ బుక్స్ ఏమైనా తీసుకెళ్తే వాళ్ళు మంచిగా ఎంగేజ్ అవుతారు వాటితో. సో మొత్తంగా అయితే విజయవాడ దగ్గరలోకి వచ్చేసామండి. మేమైతే విజయవాడ సిటీలోంచి కాకుండా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి అయితే వెళ్ళాము. ఇది మేము లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు అయితే లేదు, రీసెంట్గానే ఓపెన్ చేశారట. వైజాగ్ టు చెన్నై కానీ రాజమండ్రి టు చెన్నై కానీ డైరెక్ట్ వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సిటీలోంచి వెళ్తే 2.5 hours అలా ఎక్స్ట్రా పడుతుంది. అలా కాకుండా ఇలా బైపాస్ నుంచి వెళ్తే మనకి 2.5 hours అయితే సేవ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ నుంచి బయటపడవచ్చు. ఇంకొక బెస్ట్ థింగ్, వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణా బ్యారేజ్ అయితే చూడొచ్చు. వ్యూ అయితే ఎలా ఉంది. బట్ మనం ఫ్రంట్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ అంత వాటర్ అయితే కనిపించదండి. ట్రావెలింగ్లో ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడైనా స్టే చేయాలి, ఒక 3-4 hours రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే ఈ కాజా టోల్గేట్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇదైతే కిడ్స్కి అడల్ట్స్ కూడా బెస్ట్ ఆప్షను. ఇక్కడైతే పార్క్లా ఉంటుంది, చిన్న పార్క్ లాగా. మా పాప అయితే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసింది. కంటిన్యూస్గా జర్నీ చేసే కంటే ఇలా మధ్యలో ఆగితే పిల్లలకు కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. ఏమైంది? ఎలా దిగుతావు కిందకి, ఎలా ఎక్కువ? మేము ఎప్పుడు పిఠాపురం టు చెన్నై కానీ చెన్నై టు పిఠాపురం కానీ ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడే ఆగుతామండి. ఇదైతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. నాకైతే చాలా నీట్గా అనిపిస్తుంది ప్లేసెస్ అండ్ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్. ఒంగోలు దాటిన తర్వాత టోల్ ప్లాజా పైన ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇది వరకు 2-3 times అయితే ఇక్కడికే వెళ్ళాము. ఇదే ఎందుకు ప్రిఫర్ చేసాము అంటే ఇది మనం వెళ్ళే రూట్లోనే ఉంటుంది అండ్ గూగుల్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే అంబియన్స్ బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది, కాస్ట్ కూడా మరీ అంత హై కాస్ట్ అయితే అనిపించదు. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాము. సో 2-3 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. మాకైతే ఇంటి దగ్గర ఉండే కంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రం బాగా ఆకలిస్తుంది. అదేంటో ఖాళీగా ఉండడం వల్ల ఎందుకో తెలీదు. సో ఇక్కడైతే మా పాప నిద్రలోంచి అప్పుడే లేచింది. ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చేలోపు నేనైతే విండో షాపింగ్ చేశాను. ఇక్కడైతే కాటన్ శారీస్ విత్ మ్యాచింగ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కిడ్స్ స్కర్ట్స్, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఈ షాపు మేము వెళ్ళిన రెస్టారెంట్లోనే ఉంది. పక్కన కిడ్స్ టాయ్ షాప్ కూడా ఉంది. నేనైతే మా పాపనైతే తీసుకువెళ్ళలేదు.
ప్రతి పేరెంట్ ఫేస్ చేసే సేమ్ ప్రాబ్లం ఈ ఫుడ్ విషయమే. మా పాప కూడా అంతే, ఫుడ్ తినకుండా కింద వెహికల్స్ వెళ్తుంటే వాటిని చూస్తూ ఉంది. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. 1:30 అలా అయితే ఇంటికి రీచ్ అయిపోయామండి. మాకైతే 13 అవర్స్ అలా పట్టింది ఇంటికి రీచ్ అవ్వడానికి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. కిడ్స్తో ట్రావెల్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్ చేయండి. అండ్ మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.